హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మగవాడు మృగంలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక స్త్రీ మహంకాళిలాగా మారడంలో తప్పేమీ లేదు. నిజమే కదండి. అలాగే ఒక నిజమైన మగవాడు తనంటే ఇష్టం లేని ఆడదాన్ని మరి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు. ఇక ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆమెని ఎన్నటికీ వదిలిపెట్టడు. అలాగే ఒక నిజమైన మగవాడి లక్షణం స్త్రీని వేధించడం, బాధించడం కాదు, ఇక ప్రేమతో సాధించుకోవడం. గుర్తుపెట్టుకోండి. అలాగే అల్లుడు మంచివాడైతే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే. అలా కాదని అదే అల్లుడు చెడ్డవాడైతే కనుక ప్రేమగా పెంచుకున్న కూతురు అలాగే బ్రతికి ఉన్న ఇంక తను మరణించినట్లే. ఆడపిల్లను వదిలించుకుందామని ఎవరెవరికో ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యకండి. ఇక ఒక్కసారి గనుక పెళ్ళైతే తన ఇంటికి తానే పరాయి అయిపోతుంది. నిజమే కదండి. పుట్టిన ఇంటికే బంధువుగా వచ్చేంత దౌర్భాగ్యం, ఘోరమైన పరిస్థితి స్త్రీది. అటు అత్తగారిళ్ళు సొంతం కాదు, అలాగే ఇటు పుట్టిళ్ళు కూడా శాశ్వతం కాదు. నిజమే కదా. కూతురు సంతోషం కోసం కులాలన్నీ లేదంటే మతాల్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే కూడా నాన్న పరువు కోసం తాళికి తల వంచి ఇష్టం లేకపోయినా కనిపించకుండా ఏడుస్తున్న కూతుళ్ళు ఎక్కువ. ఎంతమందో. నిజమే కదండి. ఎప్పుడైనా ఒకరికొకరు అలాగే ఆశకు భంగం కలిగితే గనుక ఇక అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది. తన నిరాశకు అలాగే బాధకు ఇక కారణమైన వ్యక్తిని ఇక దండించే ప్రయత్నం చేస్తాడు. నిజమే కదా. అయితే ఇలా మన కోరికకు అలాగే ఆశకు భంగం కలగడం అనేది ఎప్పుడు ఇంకొకరికి అపరాధమే అవుతుందా? కోరికలు నెరవేరకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. అలాగే కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక మరికొన్నింటికి విధి కారణం కావచ్చు. అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపం ఎలా ఉంటుంది అంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి. మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరి అపరాధమని తప్పు పట్టడం ఎప్పటికీ కూడా న్యాయం కాదు. అది ప్రతీకారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక న్యాయానిది ఆధారమైనది దయ, ఇంకా కరుణ. ఇక అలాగే ప్రతీకారానికి ఆధారమైనది క్రోధం, ఇంకా అహంకారం. నిజమే కదా. అంటే హృదయంలో కరుణని ధారణ చెయ్యకుండా ఇంకొకరికి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం అనేది, దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మ విరుద్ధం కాదంటారా? మీరే ఆలోచించండి. నిర్ణయం మీదే. దానం ఇవ్వాలి అనిపించినప్పుడల్లా ఇవ్వండి. ఇక దాని గురించి ఏమీ తప్పులేదు. కానీ సలహాలు మాత్రం అడిగినప్పుడు మాత్రమే ఇవ్వండి. ఎందుకు అంటే ఉచిత సలహాలకు ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు కాబట్టి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ప్రేమించడం గొప్పేమీ కాదు. విడిపోతే అన్నీ తట్టుకుని ఇక గట్టిగా నిలబడడం గొప్ప. ఇప్పుడు మీతో ఉండేవాళ్లే ఎప్పుడు మీతోనే ఉండేవాళ్ళు అనుకుంటే గనుక ఖచ్చితంగా అది మరీ ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా నీకంటూ కొన్ని విడిపించుకోలేని బాధ్యతలు ఉన్నాయి. నిజమే కదా. ప్రేమలో బాధ్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక బాధ్యతలో మాత్రం ఖచ్చితంగా చచ్చేంత ప్రేమ ఉంటుంది. అందుకే వివాహమైన కొత్తల్లో
మా అమ్మాయిని చూసుకునే బాధ్యత మీది, మీపైనే పెడుతున్నామయ్యా అంటారు. గుర్తుంచుకోండి, బాధ్యతల్ని వదులుకున్న మనిషి దారాన్ని తెంపుకున్నా లేదా గాలిపటంతో సమానమని ఇక గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక కుండతో నీళ్లు మోసేస్తే మనం ఎంతో దూరం నడవలేము, అవునా? అలాంటిది ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని, అలాగే ఎన్నో అవమానాల్ని మోస్తూ ఇంకెంత దూరం అని వెళ్ళగలవు? ఇక్కడ ఎవ్వరూ కూడా పడకుండా పైకి రాలేదు కదా, వచ్చినా కూడా మళ్ళీ పడకుండా అయితే లేరు. బరువును మోస్తూ సముద్రాన్ని ఈదగలవేమో, కానీ జీవితాన్ని మాత్రం మొయ్యలేవు కాదు కదా. అందుకే జీవితంలో ఏదీ మోయకండి. పొగడ్తలు అవి ఇంకా బరువైనవి. బరువు ఎంత తేలికైతే అంత ఎక్కువ దూరం నువ్వు నడవగలుగుతావు. గుర్తుపెట్టుకోండి, ఇక రొమ్ము చూపి ఆకాశానికి ఎదురెళ్ళే ధైర్యం పక్షికే ఇచ్చాడు ఆ దేవుడు. తనువును నరికిన మళ్ళీ చిగురించే గుణాన్ని చెట్టుకు మాత్రమే ఇచ్చాడు. ఇక నారాయణుడికి బాగా తెలుసు ఏంటంటే ఏది ఎవరికి ఇవ్వాలో. అందుకే నీతో కొండలేమీ మోయనివ్వడం లేదు. ఇప్పుడు నీకున్న కష్టాలన్నింటినీ తట్టుకోగలవు అని ప్రగాఢంగా నమ్మే వాటినే నీకు ఇచ్చాడు. పిరికి వారిలా ఉండకండి, ఎదుర్కోండి, నిలబడండి. ఎవరికి లొంగకూడదు, దేని నుండి కూడా తప్పుకోకూడదు. గుర్తుంచుకో, మీ కష్టపడే తత్వం చూసి కష్టానికే కష్టం కలగాలి. అర్థమైంది కదా? కాబట్టి ధైర్యంగా ఎదుర్కోండి. మనతో ఉండేవాళ్ళు నటించే వాళ్ళకంటే నటించలేక వదిలి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బుకు మించిన కోరికలు ఉన్నా కూడా, ఇక ఆకలికి మించిన తిండి తిన్నా కూడా నిద్ర పట్టదు. ఎందుకు? అర్థమైంది కదా? అతికించిన కొన్ని రోజులే అందంగా ఉంటాయి. అవి వస్తువులైనా బంధాలైనా ఏవైనా సరే. నిజమే కదా? అలవాట్లనే కాదు, కొన్నిసార్లు అలవాటు అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టక తప్పదు. తెంచుకుంటేనే జీవితం ఉంటుంది. పుట్టినప్పుడు తల్లి పేగు నుండి మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళని, అలాగే బాధలో ఉన్నప్పుడు ఇక బరువుని, ఎంతో కాలం లేని ప్రేమని చూపించను లేరు. ఇక ఉన్న ప్రేమని దాచుకోను కూడా లేరు. కాస్త ఓపికతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.